ప్రజా ఎన్కౌంటర్ ప్రజా అక్షరం తీసుకుందాం. పెద్దపల్లి రాజన్న రాసింది. ఇప్పటి తరానికి మీ గురించి ఏమని పరిచయం చేయను. నెత్తుడి అక్షరాలతో రాసిన ఎన్నో పేజీలు మీ త్యాగాలతో నిండుకున్నాయని చెప్పనా. నిలువెత్తు రూపాలకు సాక్ష్యమైన మీ స్తూపాలు ఎన్నో తూటాలను ఒడిలో దాచుకున్నాయో లెక్కబెట్టి చెప్పన. గడియ గడియ గండం సాగుతున్నప్పుడు దొరల పెత్తందారులు బట్టలు విప్పి బతుకమ్మలు ఆడించినప్పుడు మెరుపుదాడి చేసి ఆడతల్లుల మాన ప్రాణాలను రక్షించిన అన్నలు ఉండేవారని ఒళ్ళు గగ్గురు పుడిచేలా ముచ్చట్లు చెప్పన. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికణం మీరేనని చెప్పన. శ్రీకాకుళం అరణ్య చైతన్యాన్ని కాగడాలాగా రగిలించి దేశ సరిహద్దుల దాకా వెలుతురు చిమ్మిన విప్లవకారులు రెప్పల కింద సేద తీరుతున్న స్వప్నాలు అని చెప్పన. ఎన్నో పోరాటాలతో అసలు బాసిన రగల్ జెండా ఆశయాలను రగిలించిన వీరులు ఆనవాళ్ళు ఉండేవని చెప్పన అంటూ అన్నల గురించి చాలా గొప్పగా రాసిండు పెద్దపల్లి రాజన్న. నిజంగా అన్నలు ఒకప్పుడు ఉండేవారు, ఏ విధంగా ఉండేవాళ్ళు అని చెప్పన అన్నట్టు ఇప్పటి తరానికి మీ గురించి ఏం చెప్పన, ఏ విధంగా పరిచయం చేయనంటూ నిజంగా అన్నలు ఒకప్పుడు అన్యాయం జరిగిందంటే ఊళ్ళల్లో అన్నలు వస్తారనేది. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితిలో అన్నలే లేకుండా చేద్దామనే ప్రభుత్వాలు ఇక్కడ ఉంటున్నాయంటే ఒక్కోసారి ఆలోచన చేసుకోవాలి. కానీ ఎవ్వరు కూడా నోరు మొదలు మరి అన్నలను ఎందుకు చంపుతున్నారు, పిట్టల్లాగా కాల్చి చంపుతా ఉన్నారు. అసలు టార్గెట్ పెట్టుకుని మరి వీళ్ళని లేకుండా కథం చేసినాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి అది దేనికి దారి తీస్తుంది, దేనికి ప్రమాదం అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు అన్నలు ప్రశ్నించేటోళ్ళు, కానీ ఇప్పుడు మరి ఆ అన్నలే లేకుండా చేసినప్పుడు మరి ఎవరికి భయపడి పనిచేస్తారన్నది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. దాని గురించి నిజంగా అన్నల గొప్పతనం గురించి పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం.